వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మోనికా. ముందుగా హెడ్లైన్స్. అవినీతిమయమైన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించే సమయం ఆసన్నమైంది. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్య. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం. వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ధ్వజం. మొట్టమొదటిసారిగా బరిలోకి దిగుతున్న ప్రజల ఆశీర్వాదం కావాలి. కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ విజ్ఞప్తి. అర్హులైన ప్రతి ఒక్కరికి బీసీ బంధు ఇవ్వాలి. భైంసా రూరల్ పోలీస్ స్టేషన్లోని చౌరస్తా వద్ద రాస్తారోకో. ఇక డీటెయిల్స్ ఇస్తే, అవినీతిమయమైన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించే సమయం ఆసన్నమైందని 10 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పార్టీ పోలింగ్ బూత్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక మాఫియాగా ఏర్పడ్డారని, ప్రతి పథకంలో పర్సంటేజ్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. వారసత్వ రాజకీయాలకు, నిజాం రాజకీయాలకు, పెత్తందారి పోకడలకు పోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నియంతలా తయారయ్యారని, ఒక్క యూనివర్సిటీకి కూడా ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదని, రాష్ట్రంలో ఒక్క టీచర్ పోస్టుకు కూడా భర్తీ చేయలేదని, అసమర్థ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ కన్వీనర్ బండి సంజయ్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు దండుపాల్యం బ్యాచ్ అని వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు డబ్బులను కేసీఆర్ మల్లన్న సాగర్ కు మళ్లించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, కర్ణాటక ఎమ్మెల్యే చంద్రప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మంది ఇటున్నారు, 2000 మంది ఇటున్నారు. ఇంతమందితో ఏదైతే ఉందో మీకు స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మన ఎస్సీ మోర్చా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా గారిని 5 నిమిషాలు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చేవెళ్ల నియోజకవర్గ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు. ఆడ కవితమ్మ భూములు ఉన్నాయి, బిడ్డ భూములు, కొడుకు భూములు ఉన్నాయి. ఆ యువరాజు రహదారి చేసింది. కానీ ఇక్కడ మన బీజాపూర్ హైవే ఎప్పుడొచ్చింది? 2017లో జితేందర్ రెడ్డి గారు మా నాయకుడు ఉండే పార్లమెంట్లో గడ్కరీ గారు ఇచ్చిండ్రు. ఇది వంకర తింకర రోడ్, మీకు తెలుసు. చేవెళ్ల రోడ్ మొత్తం తెలంగాణలో ఇట్లా రహదారి ఉండదు. ఎందుకంటే ఇంకా నిజాం కట్టించిండు. గోల్కొండ నుంచి వికారాబాద్కు ఒక్క బ్రిడ్జ్ ఉండదు. ఆ గుట్ట మీద నుంచి రోజుల్లో ఈ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మనము ప్రజలందరినీ చైతన్యం చేసి ఈ తెలంగాణను రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క అవినీతి ప్రభుత్వమైనటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అవినీతి కుటుంబమైనటువంటి కల్వకుంట కుటుంబాన్ని, మోసపూరితమైనటువంటి మాసలతో మోసం చేసేటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిని గద్దె నుంచి దించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ, ఒక దిక్కు టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 2 పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో అవినీతికి పాల్పడేటువంటి పార్టీలు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ దేశంలో 10 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామనేటువంటి ఒక మభ్యపెట్టేటువంటి మహత్వాలు. దానిలో సగం మంది పేర్లు లాస్ట్ వరకు ఊడొకటి అడుగుతారు. మీ లిస్టింగ్ దగ్గర ఉంది కదా, ఆ లిస్ట్ టిక్ పెట్టుకొని ఒక్కొక్కరు అవుడు చేస్తాడు. ఇక ఏదైనా ఒక్కొక్కరి పేరు మీద చేస్తాడే, మీరు అవినీతి పౌరుడు అంటాడు, నేను ల్యాండ్ కబ్జా చేసి అంటాడు. ప్రజల లోపల నీకు రాలే సర్వే అయితే నీ పేరు రాలని చెప్పి సగం మంది పేర్లు అవుట్ చేయకుండా అడుగుతారు. గ్యారెంటీ. ఇప్పటికే కాంగ్రెస్ వరకు 30 మందికి పైసలు ఇచ్చేదే కేసీఆర్ సార్.
ఏమైనా 30 మంది ఏం చేస్తాడు అడుగుకుంటారు వాళ్ళ పేరు బయట బిడ్డ కేసీఆర్ సార్ నాకేను పైసలు ఇస్తేవి టీఆర్ఎస్ ఓడగొట్టు గెలిచిన కన్నా పార్టీలకు రా అని చెప్పి నువ్వే పైసలు ఇస్తే అంటారా అన్నారా వాళ్ళు బయట పెడతారు కదా ఆడ 30 మంది కేసీఆర్ సార్తో 10-20 మందికి వెళ్తారు వీళ్ళు 50 మంది మొత్తం 50 మంది అయినా ఇంకా కొంతమందికి ఏం చేస్తారంటే నారాజు కాకుండా వాళ్ళని ఇండిపెండెంట్ పోటీ చేసి వాళ్ళ ఎస్సీ ఎస్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అన్యాయం చేసిందని 2014 ఎలక్షన్ ముందు దళితుడే తొలి ముఖ్యమంత్రి అన్న మాటను కేసీఆర్ మరిచారని వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగిలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న ప్రభుత్వం 1 గుంట భూమి కూడా ఇవ్వలేదని అన్నారు. దళితులకు దళిత బంధు ఎక్కడా ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల పట్ల ప్రభుత్వం మొసలి కన్నీరు పెడుతోందని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులకు ఇంత అన్యాయం జరగలేదని అన్నారు. ఈ నెల 26న చేవెళ్ల గడ్డ మీద 1,00,000 మందితో జరిగే దళిత గిరిజన డిక్లరేషన్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురామ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షులు లాల్కృష్ణ, పట్టణ అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉంటుండే అందుగురించే ఇందిరాగాంధీ గారు ప్రైవేటు బ్యాంకులను సైతం జాతీయం చేసి ఆ బ్యాంకుల ద్వారా పేద వర్గాల వాళ్ళకు అప్పులు ఇచ్చి చిన్నకారు సన్నకారు రైతులకు అప్పులు ఇచ్చి వాళ్ళు వ్యవసాయం చేసుకునే విధంగా ఆ రోజు ఈ యొక్క ఏదైతే వ్యవస్థ ఈ పనిచేసే వ్యవస్థ ఉన్నదో జీతగానేలాగా ఆ వ్యవస్థనే రద్దు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగానే ఈ సమూలమైనటువంటి మార్పులు రావడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టి తెలియజేస్తూ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సప్లాన్ని వీళ్ళు అమలు చేస్తలేరు. గతంలో భూములు ఇచ్చినవి కూడా చాలా మటుకు ప్రభుత్వం మళ్ళీ కబ్జా చేసుకుంటుంది. మేము ఉపాధి హామీ పథకాన్ని మన కూడా పరిగి పక్కనే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఆలూరు గ్రామాన్ని తీసుకొచ్చి కోట్లాది మంది ప్రజలకు 100 రోజులు పని కల్పించి ఎస్సీ ఎస్టీలకు ఇంకా 50 రోజులు ఎక్కువ కల్పించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కూడా వాళ్ళకు కొంత డబ్బు ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్నో పథకాలు తీసుకొస్తున్న సందర్భం లోపల ఈ అసైన్మెంట్ భూములను రైతు వేదికలకు తీసుకోవడం, పార్కులకు తీసుకోవడం, ఇంత ప్రభుత్వ అవసరాలకు తీసుకోవడం, కొన్ని జాగాలలో అయితే సిటీ చుట్టుపక్కల లేఅవుట్లు చేసి అమ్ముకొని వీళ్ళకి కొన్ని ప్లాట్లు ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములలో మళ్ళీ స్వాధీనం చేసుకొని వాళ్ళకి కేవలం కొన్ని ప్లాట్లు మాత్రం ఇస్తున్నారు. ఇలాంటి అన్యాయాలు జరగొద్దన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి ద్వారా మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా వరంగల్ డిక్లరేషన్లో చెప్పించినాడు. ఏంటంటే ఈ అసైన్మెంట్ భూములను ఎవరైనా పేద వర్గాల వాళ్ళకు తప్పని పరిస్థితిలో ఉండి 1 ఎకరా భూమో, 1/2 ఎకరా భూమో, లేకపోతే ఇంకేదైనా అమ్ముకొని ఏదైనా సొంత వ్యాపారాలు కానీ ఏదన్నా సిల్క్స్ చేవెళ్ళలో జరిగేటువంటి మల్లికార్జున ఖార్గే గారి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి దానికి సంబంధించి ఈరోజు సన్నాహక సమావేశం రేపు సాయంత్రం 4 గంటలకు రేవంత్ రెడ్డి గారు రావడం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వేలాది మంది ఇక్కడ నుంచి చేవెళ్ళ తరలిపోవడం కోసం మరి అన్ని రకాల సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ దళితులకు ఎస్టీలకు ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. గతంలో దళితులకు సప్లాన్ తీసుకొచ్చి బడ్జెట్లో పర్సెంటేజ్ ప్రకారం ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా సప్లాన్ ఇక్కడనే ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి నియోజకవర్గంలోనే సప్లాన్ ప్రారంభించడం జరిగింది. అంటే ఇవాళ దగ్గరనే అనుకుంటా ఇవాళ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్లో దగ్గర 14% కేటాయించారు. 14% కేటాయించారంటే జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ సంజయ్కి టికెట్ ప్రకటించిన సందర్భంగా కార్యకర్తలు, వివిధ హోదాల నాయకులు, అభిమానులు భారీ ఎత్తున బైకులు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల సరిహద్దు గండి హనుమాన్ దేవాలయం వద్ద నుండి కోరుట్ల సాయిబాబా టెంపుల్ వరకు ప్రజా ఆశీర్వాద ర్యాలీ చేపట్టారు. మెట్పల్లి శాస్త్రి విగ్రహం వద్ద గజమాలతో డాక్టర్ సంజయ్ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ప్రజాసేవలో ఉన్న కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయునిగా మొట్టమొదటిసారి బరిలోకి దిగుతున్నానని అన్నారు. ఆదరాభిమానాలు తనకు పూర్తి అండగా ఉండాలని, ప్రజల ఆశీర్వాదంతో నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించారని కోరారు.
ముంగటున్న వెహికల్ బండి తీయండి బాబు, వెహికల్ బండి తీయండి. అర్థం చేసుకోవద్దు పోనీ ఈ మూడు వెహికల్ బండి తీసిన మనం పోతాయి. సార్ మీరు కొంచెం మెల్లగా మాట్లాడతారు, మీరు ఎప్పుడు మెల్లగా మాట్లాడతారు సార్ అంటున్నాను. నేను చదువుకున్న చదువు అట్లాంటిది, అన్నిటికంటే ముఖ్యం మా నాన్న నేర్పిన సంస్కారం అట్లాంటిది. మా నాన్న ఎప్పుడు చెప్తారా, చిన్నప్పుడు మీరు నమ్మరు, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, అంటే నేను వచ్చేది సెలవులు వస్తుండే కదా, మీ చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగిన, ఎప్పుడో సెలవులు ఇంటికి వస్తుండే, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు లేచి నమస్తే పెట్టకపోతే ఆ రోజు రూమ్లో దాని సైకిల్ మాకు అంత సంస్కారంతో పెంచింది మమ్మల్ని మా నాన్న. అదే పద్ధతిలో మీ అందరినీ కూడా తన సొంత బిడ్డలాగా నేను చూసుకున్న నాన్నగారు. సో మీ అందరు కూడా అదే ఎట్లా అయితే నాన్నగారు చూసుకుంటారో అంత మంచిగా కాకపోయినా అంతవరకు నేను కూడా ఆ లెవెల్కి రీచ్ అవుతా అని చెప్పి మీ అందరు ప్రమాణం చేస్తా ఉన్నారు ఇప్పుడు. కానీ దయచేసి మీ అందరి కోరికైనా, మీరు అందరికీ ఉన్నందరూ మన కుటుంబ సభ్యులం కాబట్టి మనకు ముగ్గురే బాసు. నేను కూడా మీ నుంచి వచ్చిన వాడినే, నేను మీ కుటుంబ సభ్యుడే, మీ తమ్ముడినే, మీ అన్ననో, మీ బిడ్డలో నేను కూడా. మనకు ముగ్గురు బాసులు. మనకి ఒకటి మన కొరుట్లే కాన్స్టిట్యున్సీ ప్రజలు, ఫస్ట్ బాసులు వాళ్ళు మన కొరుట్లే కాన్స్టిట్యున్సీ ప్రజలు. రెండోది మన బాబు, తెలంగాణ బాబు కేసీఆర్ మన రెండో బాసు. అర్హులైన ప్రతి ఒక్కరికి బీసీ బంధు ఇవ్వాలని కోరుతూ నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లోని చౌరస్తా వద్ద గుండెగాం, మహాగాం, చింతలపూడి గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎంపీడీఓ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వచ్చే వరకు ఇక్కడి నుంచి కదలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడానికి ప్రయత్నించగా ఆయా వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రాబోయే ఎన్నికల్లో జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ స్థానం నుంచి బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో పలుచోట్ల సంబరాల ర్యాలీలో పాల్గొన్నారు. స్టేషన్ గన్పూర్ పట్టణం జనసంద్రంతో గులాబీమయంగా మారిపోయింది. అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అడుగడుగున ఆయనకు ఘన స్వాగతం పలికారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 స్థానాల్లోనూ గెలుస్తామని ఏఐసీసీ పరిశీలకుడు రవీంద్ర ఉత్తమరావు దాల్వి ధీమా వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో ఇండియాలోనే నెంబర్ 1గా నిలిచిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. దళితులకు, యువకులకు, మైనార్టీలకు ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ విస్మరించారని ధ్వజమెత్తారు. ఈ నెల 29 నుండి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బి టీంలా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. इस प्रकार से यहाँ के टीआरएस के नेता यहाँ पर भारतीय जनता पार्टी की बी टीम बोलकर काम कर रहे हैं। कई अन्य प्रदेश में जाके भारतीय जनता पार्टी को मदद करने के लिए उनके वोट को जो सेकुलर वोट का बंटवारा करने के लिए कोई अन्य प्रदेश में जाकर टूर कर रहे हैं और भारतीय जनता पार्टी को वहाँ पे मजबूत करना चाह रहे हैं और भारतीय जनता पार्टी यहाँ पे उनको एज बी टीम के जरिए से उनको एक मदद कर रही है। ये हम आम लोगों के बीच आने वाले समय में कांग्रेस पार्टी के कार्यकर्ताओं के माध्यम से हम लेकर जाने वाले हैं। ये बात आपको हम बता रहे हैं। मैं धन्यवाद दूंगा हमारे डिस्ट्रिक्ट के पूरे नेताओं का, प्रदेश के पूरे नेताओं का, हमारे पार्लियामेंट की जो हमारे ऑब्जर्वर्स है, इंचार्जेस है, ये सभी नेताओं ने बहुत ही कम समय में यहाँ पे सभी पोटेंशियल आने वाले चुनाव में कांग्रेस पार्टी की सरकार हम लोग कांग्रेस पार्टी के माध्यम से बननी चाहिए और उसके लिए जो प्रयास कांग्रेस पार्टी के स्तर पर हो रहे हैं उसी का ही एक पार्ट ऑल इंडिया कांग्रेस कमेटी के जरिए से एज ऑब्जर्वर ऑफ दिस पार्लियामेंट्री कॉन्स्टिट्यूंसी हम लोग यहाँ पर उपस्थित हुए। मुझे बड़ी खुशी होती है कि आपको बताने में कि जिस प्रकार से पूरे इस पार्लियामेंट कॉन्स्टिट्यूंसी के 7 असेंबली कॉन्स्टिट्यूंसी का जो रिव्यू यहाँ पे लिया गया और यहाँ पर उपस्थित जो कांग्रेस पार्टी के संगठन के सभी फ्रंटल ऑर्गेनाइजेशंस, सेल्स डिपार्टमेंट्स, जब हमारे प्रदेश के सभी ऑफिस बेरर्स यहाँ पर उपस्थित रहते हुए उन्होंने ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తమ నాయకుల కార్యకర్తల రక్తం కళ్ళ చూశాడని తాము కూడా అంతు చూస్తామని బీజేపీ వరంగల్ నాయకుడు రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై హత్యకు కుట్ర చేశాడని ఆయన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. వందల మంది గూండాలను తన ఇంటి చుట్టూ పెట్టుకుని తమపై రాళ్లు రువ్వారని, ఎవరికి ఏ భాషలో సమాధానం చెప్పాలో అలాగే చెప్తానని హెచ్చరించారు. వినయ్ భాస్కర్ గతంలో అన్నట్టే రౌడీ రాజకీయం మొదలుపెట్టాడని, కానీ తాము ఉన్నదే రౌడీ రాజకీయాలను రూపుమాపడానికని అన్నారు. తమ కార్యకర్తల రక్తం చూసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. తమ నాయకులు శ్రావణ్ యాదవ్, రాజేష్, నాగరాజు, గణేష్, శివ తలలు పగలగొట్టారని ఆరోపించారు. తమ పోరాటం పేద ప్రజల కోసమని, ఈ పోరాటంలో తాము చావడానికైనా సిద్ధమేనని అన్నారు. ఎమ్మెల్యే ఊర్తో ఊపులకు తాము భయపడబోమని అన్నారు. పగిలిపోతా నా కొడుకున్నారా? అరే గుండాయిజం, గుండాయిజం, రాలేసిందెవరు మీరు కొట్టేదెవరిని, రాలేసిందెవరు మీరు కొట్టేదెవరిని, రాలేసిందెవరు మీరు కొట్టేదెవరిని. క్యాంప్ ఆఫీస్ ఉంటుంది చేసి నిరసన పాల్గొన్నాం, కానీ వందల మంది రౌడీ షీటర్లని క్యాంప్ ఆఫీసులు పెట్టి వాళ్ళతో వందల రాళ్ళు మా మీద రుచిచ్చిళ్ళు, గుత్పలందుకులు కొట్టిళ్ళు మా కార్యకర్తలు. మా కార్యకర్తలు రక్తాలు రాలుతున్నాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించిండు. ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ స్వయంగా మా మీద రాళ్ళ దాడి చేయించిండు. ఇది ప్రజాస్వామ్యంలో రౌడీలను కాపాడడానికి వచ్చిందా లేకపోతే మమ్మల్ని కాపాడడానికి వచ్చిందా? రౌడీ షీటర్లు ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ మీద పెట్టి మా మీద దాడి చేస్తారా? సమాజం తప్పకుండా మా పోరాటం అరే
గ్రేటర్ వరంగల్ బల్దియా పరిధి 55వ డివిజన్లోని సర్వే నెంబర్ 642లో గల శ్యామల చెరువు 67 ఎకరాల 20 గుంటల FTL పరిధిలోని చెరువు భూ కబ్జా అయిందని కాంగ్రెస్ నాయకుడు బక్కా జడ్సన్ ఎమ్మెల్యే ఆరూరిపై చేసిన ఆరోపణలు నిరాధారమని అవాస్తవమని డివిజన్ మాజీ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు అన్నారు. శ్యామల చెరువు కట్ట మీద ఉన్న శివయ్య మీద ప్రమాణం చేస్తూ శ్యామల చెరువులో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. 55వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అటికం రవీందర్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ నాయకుడు బూరా సురేందర్ గౌడ్ 33 ఫీట్లు కలిగిన నాలాను కబ్జా చేసి అక్రమంగా 5 అంతస్తుల భవనం నిర్మించారని ఆరోపించారు. దళిత భూముల బాధితులు సంఘాల నాయకుడు రాజమౌళి మాట్లాడుతూ తమ కుటుంబ అవసరాల కోసం పెళ్లిళ్ల కోసం FTL పరిధిలోని తమ భూములను అమ్ముకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకుడు చింతల లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బిడ్డలకు కట్టాలకు ఇచ్చింది అవి మేము పండించుకున్నాము సొంత భూములు కబ్జా చేసి ఇక్కడ ఉన్నాయి. మేము ప్రభుత్వం చూపిస్తాం. మీకు దమ్ముంటే ప్రభుత్వం చూపి బీజేపీ వాళ్ళు ప్రభుత్వం చూపించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం చూపించాలి. అసలు నాతో మాట్లాడింది లేనే లేదు. వాస్తవం చెప్పాలంటే ఈ చెరువు 60 ఎకరాలు అంటాడు కదా, 67 ఎకరాలు అంటాడు కదా. 67 ఎకరాల భూమి అనేది ఈ నిర్మాణాలు జరిగినాయి 2018-19 క్రమంలో జరిగినాయి. అవి నాకు తెలియదు వాస్తవం చెప్పాలి. నేను ఇది కార్పొరేట్ కూడా కాదు. మేము అప్పుడు చక్రం చెప్పింది 57 డివిజన్ 57 డివిజన్ 57 డివిజన్ కార్పొరేటర్. నేను ఇక్కడ నాకు సంబంధం లేని విషయం. ప్రమాణ పూర్తిగా శివాలయం మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ భూములకు నాకు ఎలాంటి సంబంధం లేదు. వాస్తవం చెప్పాలంటే ఈ శివుని కూడా నేను వచ్చిన నిర్మాణం మొదలు పెట్టాం. ఈ శివుని మీద కొట్టేసి చెప్తున్నా. మీరందరూ భీమానం గ్రామ ప్రజలు అందరూ వినాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇతని ఆరోపణలన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఒక రాజకీయంగా నన్ను అణగదొక్కడానికి కోసం, నన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక, వాస్తవం చెప్పాలంటే నన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఇవన్నీ అబండాలు వేస్తాను. ఎస్, మీరు అంటారు కదా ఈ భూమి కబ్జా చేసినావు, జక్కుల వెంకటేశ్వర్లు ఈ భూమి కబ్జా చేసినావు అని చెప్పి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. దీన్ని మీరు ఫైనల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు 2018-19 జరిగిన నిర్మాణాలకు మాకు ఎలాంటి బాధ్యత పట్టేదారులు అడగండి బై పేపర్ తీసుకోండి ఎవరు డాక్యుమెంటేషన్లు ఎవరు ఏమున్నారు ఏందున్నారు అదంతా ఏది లేకుండా జస్ట్ అలాగనే చేసుకుంటూ ఇప్పుడు ఒక్కటి జరిగితే వాళ్ళ వల్ల చాలామంది ఇబ్బంది పడతారు, మా వల్ల ఎవరు ఇబ్బంది పడతారు. కానీ ఎంతసేపు అధికారంలో ఉన్నాం అని చెప్పి మేము హైలైట్ కావాలని చెప్పి అంటే ఊరుకునేది లేదు, సహించేది లేదు. ఓపిక నిన్నటి వరకు పట్టినాం కానీ ఎప్పుడు పట్టాం. ఇంకొక విషయం ఏంటంటే మాజీ ఎమ్మెల్యే గారు కొండేటి శ్రీధర్ గారు వచ్చి శ్యామల చెరువుని ఇట్లా సందర్శించాడు. కానీ ఆయన ఆయంలోనే ఇది కబ్జా గురైంది ఆయన ఆయంలోనే. ఆయనకు అర్థం కాదు ఎంతసేపు దళితుల భూములు ఏం పాపం రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళ భూముల మీదనే ఆయన దృష్టి ఉంటుంది. అది అయిపోయింది. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడంగానే ఆయన పక్కకు పోయిండు. ఆ తర్వాత ఏమొచ్చిండు పక్క జార్సన్ గారు వచ్చిండు. జార్సన్ గారు ఎన్ని చూసిండు, భీమారం గురించి ఏం తెలుసు, పుట్టి పెరిగిన వాళ్ళు ఇక్కడ లేరా, ఇక్కడ ఉండరు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో అణగారిన బీసీ కులాలకు సీట్లు కేటాయించాలని తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు బెల్లాపు దుర్గారావు డిమాండ్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్టూరు చంద్రకాంత్, బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లికొండ నర్సన్న అధ్యక్షతన మోతాడు గంగపుత్ర సంఘం భవనంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైతేనే తమ ప్రతినిధులు ఇండిపెండెంట్లుగానైనా పోటీలో నిలబెడతామని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో పొందుపరచాలని, అణగారిన బీసీ ఫెడరేషన్ కులాలను సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కీర్తి యుగేందర్, సంఘ గోవర్ధన్, మొహమ్మద్ మూసా, ఈ శ్రీకాంత్, సోమేశ్వర్, ఎస్ శ్రీనివాస్, ఎన్ రాములు, సుంకరి రంగన్న, జి రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానించి బీసీ సామాజిక సమావేశం అనుకుంటున్నాం. ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది. అన్నగారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు బీసీ సామాజిక వర్గం ఏదైతే ఉందో ముఖ్యంగా అగ్రవర్ణాల బీసీలే
లాభం పొందుతున్నారు తప్ప అన్నగారిన బీసీ లాభం పొందడం లేదనేది ఇది నగ్నము లేకపోయిన సత్యము అన్నగారిది. కాబట్టి మనం చేయాల్సింది ముఖ్యంగా ఏంటి అంటే మనకు ఉన్నటువంటి బానిసత్వాన్ని మనలో ఉన్నటువంటి బానిసత్వాన్ని మనం ఫస్ట్ పక్కన తొలగించుకునే ప్రయత్నం మన జాతి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు దాదాపు నేను ఒక 50 మందితో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని కుల సంఘాల సమస్యలతో అందరితో మాట్లాడి దాదాపు ఇంచుమించు అన్ని కులాలతో లేదని సాగాలి మంగాలి అన్ని కుల సంఘాల సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఆయన అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి గారు, ఆర్మూరులో జీవన్ రెడ్డి గారు సంఘ భవనంలో ప్రొసీడింగ్ ఇస్తున్నారని చెప్పని దీనికి అది ఎంతవరకు ఇస్తాం మనకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ బానిసత్వానికి గులాబీ చేస్తున్నామో అంతవరకు మన భక్తులన్నీ చేసేవి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మన వాళ్ళని బానిసత్వం నుంచి బయటకు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పెట్టేవాడు ఇప్పుడు అన్నప్పుడు సంగతి చేసుకుని పట్టించేవాడు మనోడు ఉంటే ఏ కుక్కలు ఉన్నా కానీ నన్ను ముక్కలు పడతాయి అనేది అది లోకమైన సత్యం. కాబట్టి ఇప్పుడు అడ్డించే స్థానంలో వాళ్ళు ఉన్నారు, అడుగునే స్థానంలో మనం ఉన్నాం. కాబట్టి దాన్ని ఫస్ట్ దాని నుంచి మనం బయటకు రావాల్సినటువంటి అవసరం మనకు ఉంది. అంతేకాకుండా మిత్రులారా, ఈరోజు బహుజన సమాజ్ పార్టీ బహిరంగంగా బీసీలకు 70 సీట్లు ఇస్తామని ప్రకటించినటువంటి బహుజన సమాజ్ పార్టీ ఇవాళ మేము ఈ బహుజన సమాజ్ పార్టీలోకి సార్ను ఆదర్శంగా తీసుకొని ఆగస్టు 2 గారిని ఆదర్శంగా తీసుకొని తాను 70 మందికి సీట్లు ఇస్తామని చెప్పడంలోనే మన బీసీలందరినీ బహుజన సమాజ్ పార్టీలో చేర్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ దిశగానే ఆలోచిస్తున్నాము. కాబట్టి ఆ దిశగానే మేము ఆలోచిస్తూ ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. చూడాలి. ఇంకోటి వచ్చేసి మన కాన్స్టిట్యూషన్ చెప్పిన సిద్ధాంతం ఏంటంటే ఓటు నోటు మన వాళ్ళకు సిద్ధాంతాన్ని తెచ్చుకొని కన్నగారు అన్నట్టు జోలె పట్టుకొని కులాల చూసుకుంటారని ఏం చేస్తారో వాస్తవంగా మన అనగానే వర్గాలు తీసుకెళ్తారు ఏమైతుందో మనకు ఎడ్యుకేషన్ పరంగా. అఖిల భారత చేనేత హస్తకళ వస్త్ర ప్రదర్శన అమ్మకాలు వచ్చే నెల 12వ తేదీ వరకు కొనసాగుతాయని నిర్వాహకులు జల్లా సత్యనారాయణ తెలిపారు. హన్మకొండ తారా గార్డెన్లో శ్రీ ఉషోదయ చేనేత హస్తకళ ప్రదర్శన అమ్మకం మేళా ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ చేనేత వస్త్రాలతో పోచంపల్లి కలంకారీ శారీస్, మంగళగిరి, జైపూర్ బెడ్షీట్స్, హస్తకళలో కొండపల్లి ఏటికొప్పాక బొమ్మలు, హైదరాబాద్ మంచి ముత్యాలు, ఇమిటేషన్ జ్యువెలరీ, కళాత్మక ఆభరణాలు, బ్యాంగిల్స్, ఆయుర్వేద ఔషధాలు, పుస్తకాలు తదితర వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. చేనేత కళాకారుల ఉత్పత్తులను కొనుగోలు చేసి త్రినగరి ప్రజలు ఆదుకోవాలని కోరారు. చేనేత హస్తకళాకారుల సంక్షేమ సంఘం తరఫున మన హన్మకొండ పట్టణం గల తారా గార్డెన్లో ఈరోజు మన చేనేత హస్తకళా మేళ ప్రారంభోత్సవం చేసుకున్నాం. మా యొక్క ఈ చేనేత హస్తకళా మేళ దాదాపు 8 రాష్ట్రాల నుంచి చేసినటువంటి చేనేత హస్తకళాకారులు వారి యొక్క కళా ప్రదర్శన నైపుణ్యాన్ని ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉంచారు. ఈ యొక్క ఎగ్జిబిషన్లో దాదాపుగా 8 రాష్ట్రాల నుంచి చేసినటువంటి చేనేతలు హస్తకళలు అందుబాటులో ఉన్నాయి. మన యొక్క పోచంపల్లి బెడ్షీట్స్ కానివ్వండి, శారీసు, డ్రెస్ మెటీరియల్స్, అట్లాగే ఉప్పాడ శారీసు, ఎన్నో రకాలైనటువంటి మంగళగిరి, ఉప్పాడ, వెంకటగిరి, బెంగాల్ శారీసు, లక్నో చికెన్ వర్క్స్, గుజరాత్ శారీస్ ఎంబ్రాయిడరీ వర్క్స్, అట్లాగే బెడ్షీట్స్, షారాన్పూర్ వుడెన్ లాకర్ వేర్ అనుకోండి, ఇమిటేషన్ ఆభరణాలు, ఎన్నో రకాలైన చేనేత హస్తకళలు ఈ ప్రదర్శనలో ఉంచాం. ఈ ప్రదర్శన తారా గార్డెన్ నందు ఈరోజు ప్రారంభమై వచ్చే నెల 12వ తేదీ వరకు మాత్రమే కొనసాగుతుంది. కాబట్టి మా యొక్క ప్రదర్శన తిలకించి ఆశీర్వదిస్తారని మేము ఆశిస్తాము. దాదాపు ఈ మా యొక్క ప్రదర్శనలో కళాకారులే తయారు చేసినటువంటి వస్త్రాలు డైరెక్ట్గా అమ్మకాలు కాబట్టి నేరుగా ప్రజలకు అమ్ముతున్నందున మాకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అవినీతిమయమైన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించే సమయం ఆసన్నమైంది. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్య.
ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం. వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ధ్వజం. మొట్టమొదటిసారిగా బరిలోకి దిగుతున్న ప్రజల ఆశీర్వాదం కావాలి. కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ విజ్ఞప్తి. అర్హులైన ప్రతి ఒక్కరికి బీసీ బంధు ఇవ్వాలి. భైంసా రూరల్ పోలీస్ స్టేషన్లోని చౌరస్తా వద్ద రాస్తారోకో. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.